హాయ్ అండి. వెల్కమ్ టు చెర్రీస్ ఫుడ్. నేను మీ సునీత. ఈరోజు వీడియోలో నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు ఉల్లికారం అండి. చాలా బాగుంటుంది. ఈసారి ఎప్పుడైనా మీరు కోడిగుడ్డుతో ఎప్పుడు చేసుకునేలాగా కాకుండా ఒక్కసారి ఈ విధంగా కోడిగుడ్డు ఉల్లికారం ట్రై చేయండి. ఒక్కరోజు చేసి పెట్టుకున్నామంటే వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది. చాలా బాగుంటుందండి. దీనికోసము ముందుగా ఇలా ఒక గిన్నె తీసుకొని ఇందులో సగం వరకు నీళ్లు పోసుకొని నేను 4 కోడిగుడ్లు వేస్తున్నానండి. మీకు ఎన్ని కోడిగుడ్లు కావాలో అన్ని ఉడికించుకోండి. ఈ కోడిగుడ్లు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ కోడిగుడ్లు ఉడికేలోపు మనము ఇప్పుడు ఉల్లికారం ప్రిపేర్ చేసుకుందామండి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో పొట్టు ఒలిచిన ఉల్లిగడ్డలు చిన్నవైతే 3, పెద్దవైతే 2 వేసుకోండి. ఇందులోనే ఒక 10 వరకు చిన్నులపై రెబ్బలు కూడా వేసుకొని ఉప్పు చూసుకొని మీరు మీ రుచికి సరిపడా వేసుకోండి. నేను 2 స్పూన్లు కల్లుప్పు వేశాను. 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కారము స్పైసీగా ఉండే కారం వేశానండి. 2 స్పూన్లు వేశాను. మీరు కొంచెం మంట తక్కువగా ఉందనుకోండి 3 స్పూన్లు వేసుకోండి సరిపోతుంది. ఎందుకంటే ఉల్లిగడ్డలు కొంచెం ఘాటుగా ఉంటాయి కదా, కారం కూడా ఎక్కువ పట్టదనమాట. మిక్సీ జార్ మూత పెట్టుకొని ఇందులో వాటర్ ఏమీ పోసుకోకుండా ఇలాగే లైట్గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు కూడా లైట్గా మెదిగినాయి కదా, ఇలా మెదగాలన్నమాట. మరి మెత్తగా రుబ్బకండి. ఇలా లైట్గా గ్రైండ్ చేసుకొని ఉల్లికారం పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మనకి స్టవ్ పైన కోడిగుడ్లు ఉడుకుతూ ఉన్నాయి కదా, 10 నిమిషాల తర్వాత ఇవి చక్కగా ఉడికిపోయి ఉంటాయండి. స్టవ్ ఆపేసుకొని ఇలా ఉడికించుకున్న ఈ కోడిగుడ్లు తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని వీటిని పొట్టు ఒలుచుకోవాలి. పైన పొట్టు ఉంటుంది కదా, అది ఒలుచుకోవాలి. ఇలా ఒలుచుకున్న ఈ కోడిగుడ్లన్నీ కూడా ఇలా ఒక ప్లేట్లో పెట్టుకొని వీటిని చాకుతోటి పక్కన ఇలా చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా కోడిగుడ్లకి ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనము కారంలో వేయించుకున్నప్పుడు ఈ ఉప్పు కారం అంతా కూడా ఈ గుడ్డుకు పట్టి తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని బాండీలో అరకప్పు వరకు నూనె వేసుకోవాలి. కొంచెం నూనె ఎక్కువగా వేసుకుంటే బాగుంటుందండి ఉల్లికారం, ఎందుకంటే 4-5 రోజుల వరకు నిల్వ ఉండాలి కదా, అందుకోసమని. ఈ నూనె వేడైపోయిన తర్వాత ఇందులో మనం ఉడికించుకొని పక్కనుంచుకున్న ఈ కోడిగుడ్లు వేసుకొని ఈ కోడిగుడ్లను కూడా ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి, వేయించుకోవాలన్నమాట. ఇలా కొంచెం పైన కలర్ చేంజ్ అయ్యిద్ది కదా, అలా వేయించుకోవాలి. అప్పుడే మనకి కొంచెం ఎక్కువ రోజులున్నా ఫ్రెష్గా ఉంటుంది. అదేవిధంగా తింటున్నా కూడా చాలా బాగుంటుంది. ఇలా మంచిగా వేగిపోయిన కోడిగుడ్లు తీసుకొని ఒక ప్లేట్లో పక్కనుంచుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్‌లో 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసుకొని ఈ పోపు గింజలు మంచిగా వేగిన తర్వాత ఒక ఉల్లిగడ్డ, 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు కూడా ఇలా వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ సన్నగా తరిగి వేసుకోండి. మీరు కావాలంటే ఇంకొక ఉల్లిగడ్డ కూడా వేసుకోవచ్చు. ఈ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు మంచిగా వేగిపోయిన తర్వాత ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని మనం మిక్సీ వేసుకొని పక్కనుంచుకున్న ఈ ఉల్లికారం ఉంది కదా, ఈ ఉల్లికారం అంతా కూడా ఈ పోపులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపంతా కూడా ఈ ఉల్లికారం కలిసేలాగా కలుపుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఉండాలి. కొంచెం పచ్చివాసన పోవాలి కదా, అందుకోసమనని ఇలా కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనం ఫ్రై చేసుకొని పక్కనుంచుకున్న ఈ గుడ్లు కూడా ఈ కారంలో వేసుకొని ఈ కారం అంతా కూడా ఈ గుడ్లులో కలిసేలాగా కొంచెం నిదానంగా, గుడ్లు మరీ చిదిరిపోకుండా ఇలా నిదానంగా కలుపుకోవాలి. చూడండి, మనకి కారం వేగుతున్నప్పుడు కూడా ఈ మనం మిక్సీ వేసుకున్న ఉల్లిగడ్డలు కొంచెం అక్కడక్కడ తగులుతూ ఉన్నాయి కదా, కొంచెం పెద్ద ముక్కలుగా అలా ఉండాలన్నమాట. అప్పుడు చాలా బాగుంటుంది తినేటప్పుడు కూడా. ఈ ఉల్లికారం అంతా కూడా ఈ గుడ్లకు పట్టేలాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు అలా ఉంచేసుకొని తీసేసుకోవడమే. ఇంకా స్టవ్ ఆపేసేసి వేడి వేడి అన్నంలో ఈ కోడిగుడ్డు ఉల్లికారం వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. చెర్రీస్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, మరి బాయ్, ఉంటాను.